హేతువుగా ఉన్నారు. మరి ఆ కేసులన్నీ కూడా ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 42,000 కోట్లు అంటారు, లేదంటే 1,300 కోట్లు అంటారు. సో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఈయన అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారు. మరి ఆ అభియోగాలు ఎదుర్కొంటున్నప్పుడు వాటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి. రేపు రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ రేపు కోర్టుకి అటెండ్ అయ్యేవాళ్ళంటే మస్తాన్ గారు మీరు అన్నట్టు చాలా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి విజయసాయి రెడ్డి గారు. బట్ ఈ డెసిషన్ ఏదైతే ఉందో 2029 ఎన్నికలకు ముందుగా ఈ డెసిషన్ క్యాడర్ నిర్మాణానికి సంబంధించి టైం తీసుకోవడమేనా, లేదంటే ఎవరి ఓట్లు చీల్చాలి అన్నదానికి అంత క్లారిటీ లేదన్నప్పటికీ కూడా కింగ్ మేకర్ అవడమే లక్ష్యమా? అదే సార్, ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. ఆయన చంద్రబాబు నాయుడు చేతిలో పావుగా మారాడు, ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించి చంద్రబాబు నాయుడు ఆడమన్నట్టు ఆడుతున్నారు, వాళ్ళ ఏదో విల్లాలో టీడీ జనార్దన్ రెడ్డి గారు కలిశారు, ఆ తర్వాత మిథున్ రెడ్డి గారి పేరు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు, ధనంజయ రెడ్డి గారి పేరు ఇవన్నీ కూడా చెప్తూ ఆయన ప్రెస్ మీట్ పెట్టారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో అక్కడి నుంచి ఈయనకు వచ్చే పరిస్థితి, నాయకులు పోలోమంటూ ఈయన దగ్గరికి వచ్చే పరిస్థితి ఎక్కడ లేదు. రెండోది ఏంటి, ఆయన పవన్ కళ్యాణ్ మీద ఎక్కడ ఆరోపణలు చేయట్లా. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి నాతో స్నేహం ఉందంటున్నారు. చంద్రబాబు నాయుడుతో వ్యక్తిగత వైరం లేదు, కానీ రాజకీయంగా వైరం ఉంది. ఆయన్ని గనక ఆయన విధానాలను గనక తూర్పారపడుతూ నేను ముందుకు వెళ్తానంటున్నారు. సో ఇలాంటి సందర్భాల్లో అసలు ఆయన పార్టీకి ఎంతవరకు ప్రభావితం చూస్తుంది. ఆయన యువత, మహిళలు, రైతులు లక్ష్యంగా ఆయన వస్తానంటున్నారు. అసలు వాళ్ళందరిలో ఈయన చరిష్మాతో ఆకర్షించే పరిస్థితి ఎంత? ఎందుకంటే చాలా పార్టీలు ఎట్లా ఉంటాయంటే, కేఏ పాల్ గారు కూడా 155 నియోజకవర్గాలు పోటీ చేస్తారు. జడ శ్రవణ్ కుమార్ గారు కూడా ఎన్నికల బరిలోకి దిగారు. విజయ్ కుమార్ గారు ఐఏఎస్ మాజీ అధికారి. సో ఇలాంటి సందర్భాల్లో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఏంటంటే, ఆయన జగన్ నీడలో ఎదిగిన వ్యక్తే తప్పితే ఇండివిజువల్ గా ఎక్కడా ప్రజాబాహుల్యంలో వాళ్ళని గెలిచిన వ్యక్తి కాదు. రెండోది ఏంటంటే 2014లో కావచ్చు, 2019లో కావచ్చు ఆయన వైఎస్ఆర్సీపీకి యోగకర్తగా ఉన్నారు. లేదా ఆయన ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఆర్థిక వనరులు సమకూర్చుకోవటంలో కావచ్చు, లేదంటే ఎక్కడైనా పార్టీ నేతల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి వాటిని పరిష్కరించి కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో ఆయన అన్వేషణ చేయి. లేదంటే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారితో జగన్ గారికి సంబంధించి మంచి సంధానకర్తగా వ్యవహరించిన పరిస్థితి కూడా కావచ్చు. ఇవన్నీ చేశారు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించడంలో మాత్రం ఆయనకి ఏమాత్రం అనుభవం లేదు. ఆ అనుభవం లేని వ్యక్తి ఈ విధంగా రాజకీయ పార్టీ పెడితే ఏ విధంగా సక్సెస్ అవుతారు, ఏ విధంగా ఆకర్షిస్తారు ప్రజలను కానీ యువతను కానీ ఎట్లా ఆకర్షిస్తారు? మరి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వాటిని ఎలా సచ్చీలతను ఆయన నిరూపించుకుంటారు? షర్మిల్ గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి కేసు విషయం వచ్చినప్పుడు గుండెపోటు అనే విషయం వస్తే ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక మాట చెప్పారు, నాకు అవినాష్ రెడ్డి గారు చెప్పారు, అవినాష్ రెడ్డి గారు చెప్పడం వల్ల నేను గుండెపోటు అని చెప్పారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. షర్మిల గారు ఆ సందర్భంలో ఒకటి అన్నారు. అదే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక విషయాలు ఆయన వెల్లడించాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు అవన్నీ చెప్పినప్పుడే ఆయన క్రెడిబిలిటీ ఉంటుంది అనేది. మరి అన్నిటికీ సమాధానాలు చెప్పి ఆయన రాజకీయ పార్టీ పెడతారా, లేకపోతే రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా వెల్లడిస్తారా అనేది కూడా మనందరం చూడాలి. రైట్. విజయశేఖర్ గారు, ఢిల్లీ పెద్దల అండ ఉంది విజయసాయి రెడ్డి గారికి అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని ఏమనట్లేదు అన్నట్టుగా కూడా వింటున్నాం. ఏమంటారు, మీరేమంటారు? నేను పవన్ కళ్యాణ్ గారిని అనాల్సిన అవసరం విజయసాయి రెడ్డి గారికి లేదండి. ఎందుకంటే ఏ రోజైనా ఒకవేళ జరిగితే, కూటమి విచ్ఛిన్నమైతే